First, congratulations to the director. You've done a great job. Really great job. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత 15 నిమిషాలు సినిమా అయిపోయినట్టుంది. అంత క్విక్గా, అంటే అంత ఫోకస్గా, అంటే మనం ఆలోచించుకోవడానికి, అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బొక్కలు చేస్తారని చెప్పి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఫినిష్ చేస్తారు సినిమా. అంత ఎగ్జైటింగ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రియల్లీ. అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం 3 తరాల కథ ఇది. అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. తర్వాత మనాడికి నాకు చాలా జర్నీ ఉంది. తర్వాత మనాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా, మెసేజ్ పెట్టాడా? మెసేజ్ పెట్టాడు. చూడగానే ఎగ్జైట్ అయ్యి, సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది. అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాడిని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది. ఇంకొక డిన్నర్ ప్రోగ్రాం ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను. ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఐ విష్ యూ, ఇంతకాలం వచ్చింది ఒకటి, ఇక్కడి నుంచి కమ్ టు హైవే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. హీరోయిన్ మీ సమ్ అయ్యర్, వాట్స్ ఇట్ ఐ అర్చన అయ్యర్. I know you are a Telugu girl, but still, the divinity that you projected is so good. I appreciate. ఆ తర్వాత చెప్పాల్సింది ఈ బుజ్జి తల్లికి ఎంత బాగా చేసిందండి. ఎన్ని రకాల క్యారెక్టర్లో వచ్చిన అన్ని రకాలు చేసింది. దట్స్ హౌ ఐ వుడ్ లైక్ టు appreciate all of you who have participated in the film, and I appreciate the producers also to believe the director and given him so much of space to make. And మొత్తం RFCలో తీశారంట కదా ఇది. I was told like that. So I'm one of the very happy person to see Adi going up the ladder, and I didn't know about the director. నేను సినిమా చూసినప్పుడు 2-3 సార్లు ఎవరబ్బా ఇతను కొత్త ఆయన, ఎంత టైట్గా తీశాడంటే అని అనిపించింది. మధ్యలో కొన్ని ఏఐ షాట్స్ మిక్స్ చేసి ఎంత బాగా చేశారని అనిపించింది. రియల్లీ సాయి, రియల్లీ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్ మ్యాన్. ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇది ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాలా. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీట్, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడినారు పంపుతాడు, లేదా నేనుతో నీకు పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాలా. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కో 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా వచ్చినప్పుడు నేను ఓకే
ఇమీడియట్గా మనోడు ఫోన్ చేసి చెప్పారు అనకనక అన్నారా బాబు అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసరు రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నారంటే రే అది ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ మామూలుగా ఇది రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. దయచేసి లేదు బాగా స్ట్రెస్గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవుతుంది ఇలా వచ్చాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆడి చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తానండి. మీరు శంబాలా సినిమా టికెట్ కొనుక్కున్నారంటే మీ టికెట్ను మీరు వాడి శంబాలా సినిమా థియేటర్లో ఉన్నన్నాళ్ళు వివాహ భోజనంలో మీకు 20% ఆఫ్. ఇది ముందే కూడా చెప్పాం, రీచ్ అయిందో తెలియదు. సో Jan 1st ఆడిన ఫ్యామిలీ చాలామంది బయటకు వెళ్తారు కాబట్టి మీరు సినిమా చూసే టికెట్ వాడి వివాహ భోజనంలో 20% ఆఫ్ తీసుకోండి. ఇంకో చిన్న ఇంపార్టెంట్ మ్యాటరు, ఇది యాక్చువల్లీ ఇయర్ ముందే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే మేము వచ్చిన టెస్ట్ షూట్లో అది కూడా చేసాం. నేను ప్రొడక్షన్లో ఇంతకుముందు 3 సినిమాలు చేశాను. నిన్ను వీడని నీడని నేనే, A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనంబు. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చేయడం కుదరలా. మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ మై ప్రొడక్షన్ విల్ బీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదితోనే. సో నేను తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే ఆ సినిమాలో ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఎంత బాగా చేస్తాడు అని చూస్తారు. ఆది బెస్ట్ ఫిల్మ్ అవుతుందో తెలియదు కానీ మా ప్రొడక్షన్లో బెస్ట్ ఫిల్మ్ అయితే అదే అవుతుంది. అండ్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ యాజ్ థ్యాంక్స్ మీట్ నాకు పర్సనలీ. బికాజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, టికెట్స్ దొరకట్లేదు అని చెప్తుంటే బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్యామిలీ మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిలిం, దిస్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంబాలా, this film is extremely special to me andi, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషల్, ఈ టీమ్ నాకు ఎంత స్పెషల్. This is a family to me, a second family to me is ఈ film అండ్ ఈ ఫిలిం ఫ్రాటర్నిటీ మొత్తం కూడా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ టు గెటింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇస్ లైక్ అ బిగ్ టాస్క్ అండి. అలాంటిది మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఆడియన్స్ క్రెడిట్. సో మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఆది గారు యూ విన్, వి ఆల్ విన్ అని. హీ వన్ టుడే, వి ఆల్ వన్ టుడే. సో మేము అందరం గెలిచేసాము. అండ్ టు ఆల్ మై డియర్ ఫ్రాటర్నిటీ లైక్ రవివర్మ గారు, ఇంద్రనీల్ గారు, మీసా లక్ష్మణ్ గారు, మధునందన్ and every other one, and my Vikram, Adi. So thank you so much for making me feel comfortable, and to my director. So చాలా జరిగిందనమాట నైట్ షూట్స్లో. I used to go అడిగేదాన్ని అసలు ఏంటండి నాకు షార్ట్ పెట్టట్లేదు ఏంటి, అసలు నేను ఉన్నాను ఈ సినిమాలో అని డౌట్ వచ్చింది నాకు. రామ మెరుపుతీగ అలాగా ఒక షార్ట్ చేసేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. అర్థం కాలేదు ఇది ఎలా హౌ ఇస్ హీ గోనా పుట్ ఆల్ టుగెదర్ అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు, మీరు చేసారు ఈ క్యారెక్టర్కి అని చెప్తుంటే ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ మై డియర్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు. సో మచ్ ఆఫ్ ప్యాషన్, ఈ కథని ఇంత ప్యాషనేట్గా తీసినందుకు, అండ్ ఫర్ గోయింగ్ అన్ ఎక్స్ట్రా మైల్ టు ప్రమోట్ అవర్ ఫిలిం. ఎక్కడ చూసినా శంబాలా కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారంటే ఇట్స్ జస్ట్ మై టీమ్స్ ఎఫర్ట్. సో ట్రూలీ గ్రేట్ఫుల్ అండి. అండ్ సాయి కుమార్ సార్, నేను చెప్పాను ఈ సినిమా సైన్ చేసిన వెంటనే ద వెరీ ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ వాజ్ సాయి కుమార్ సార్ ఈ సినిమా చేస్తున్నానని. చాలా జెన్యూన్గా హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. సో ఈరోజు ఈ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేశారు. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ అండి. సో ఈ క్రిస్మస్కి, ఈ సంక్రాంతికి, ఈ న్యూ ఇయర్కి ఐ థింక్ ఈ ఆనందం సరిపోద్దేమో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ making this a huge blockbuster. And
కాంట్ వెయిట్. ఇంకా ఈ థియేటర్లో మీ ప్రేమ, మీ ఆదరణ ఇంకా కావాలి. ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే, శంబాలా ఇసే బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు. సో మీరు కూడా, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు నేను ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, సినిమా చాలా బాగుందని. సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి. అండ్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలాతో, ఆది గారి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గర్వపడే ఒక మంచి సినిమాగా శంబాలాని తీర్చిదిద్దిన ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వసతిలో చేస్తున్నాను విశ్వంబర కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నానా పక్కన అర్థం కావట్లేదు. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడ ఉన్నావుగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మనకి నుండి చేసే పని. అందరూ మాట్లాడేశారు, అదే నేను మళ్ళీ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు. ఓకే, ఎనీవే, ఫస్ట్ శంబాల టీంకి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి. అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే. ఇంతకుముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన విషన్ని, ఆయన కథని, హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్, ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్, నిజంగా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం, కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మీ అందరూ వెయిటింగు. అది మీ ద్వారా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఏంటంటే చాలా సాఫ్ట్, చాలా సున్నితం, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్. చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని. వీడికి పోలార్ బేర్ అని పేరు పెట్టాను, ఎందుకంటే పోలార్ బేర్లా ఉంటాడు వీడు, లావుగా ఉమ్ముని. సో ఈ పోలార్ బేరు ఈరోజు శంబాల అయ్యింది, చాలా సంతోషం. తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెయ్యాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టే చేస్తాడు. అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు, డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్, అప్పర్ లెవెల్కి వెళ్ళుంటాడు క్రికెట్లో. అలాంటి టైంలో లేదు, నేను మన యాక్టింగ్కే వస్తాను, సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు, సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు, మేము, మీ అన్నయ్య, తమ్ముళ్ళు, మీ అందరూ ఉన్నాం, అలాగేదో వచ్చేయకుండా
చాలా పట్టుదలతో, చాలా సిన్సియర్గా డ్యాన్స్, ఫైట్స్, అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర, అన్నయ్య దగ్గర, నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని, సో టోటల్ ఒక కంప్లీట్గా తనకు కావాలి, ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జరగడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వరుసగా 2-3 హిట్లు పడ్డాయి. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు. హీ వాస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. ఆ కాన్స్టెంట్ ట్రయల్స్, తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ అది ఆల్ ద బెస్ట్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ఎప్పుడు టర్నింగ్ బ్యాక్ లేదు. ఈ కంబ్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ కింద పండి పురువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వానికి రప్పిస్తా. ఒసేయ్ శంబాల, నీకు కుళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల శంబాల, వదలా. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా నువ్వే వదల శంబాల అంటున్నట్టుంది. కాదు, మీ గాత్రంతో మా శరీరంలోని నాడులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక ఫైనల్ గా కనిపించే సింహం కాదు, నడిపించే సింహం సాయి కుమార్ గారు మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ శంబాల సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడు రా అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు అనుకుంటున్న టైంలో ఈ 50 ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాల రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాలో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లబ్బే అంటే పగిలిపోవాల్సింది. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట. అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని ఏదో రకంగా.
ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. సో సినిమా అయ్యింది, ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనాతో కానీ రాజేష్తో కానీ ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలో నుంచి ఇట్స్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్ని పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలా మందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచిదనం. అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే కోనా ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే, ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రాయి నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. అందరూ పెద్దలే, అందరూ పిల్లకాయలం. ఎవరి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే, ఎందుకంటే మా ప్రయాణాలు చిన్నవి, మా ఆలోచనలు చిన్నవి. మీ ఆలోచనలు ఆవిష్కరించడానికి మేము చేసే ప్రయత్నం లోపాలు ఇంకా ఉంటూ ఉంటాయి. తప్పదు, ఇంకో దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మొదలు పెడితే సార్ సినిమా మొదలు ఏదో సక్సెస్ టూర్ ఏవో అంటారు సార్, ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత కుటుంబ వాతావరణమే, గెలిచాం కదా తిందాం, పండగ చేసుకుందాం, వండుకొని తిందాం అన్న పరిస్థితులు ఉంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి సార్. ఆ మొహాలు ఎలా వెలుగుతున్నాయంటే, మీ పేరులో అరవింద ముందు కదా సార్, తామరం, ప్రతి మొహము ఆ తామరంలో వెలిగిపోతుంది సార్, గెలిపోదు సార్. అది విచిత్రంగా ఉంది సార్. మీరు కూడా గంభీర గల సంపన్నులంతా ఒకే కుటుంబం నిలబడున్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నిరజానలు, మీరు కోన, మీ రాత నిరజాన, ఈ కూసేదేంది కోన, ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా. పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మా ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చు. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరిగి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు ఒక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్, అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను, రాజేష్ దండ గారు. ఇక్కడ అంతా సార్ మొత్తం అంతా హైందవ సామ్రాజ్యంలో శబ్దాలే వినిపిస్తున్నాయి సార్. అందరి రాముల వారికి ఒక దండ అన్నట్టు. అదేంటో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లు అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర ముని గారు, ఆయన కూడా యోగి. అదేంటో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను, ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న ఎవరి మీద చిరాకు పడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా, నేను తిరిగి రాలేకపోయినాను కదా. కనీసం మీ నవ్వుతుంటే నీ వెలుగులు
ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసి ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక మూవీ చేయాలి అంటే లైక్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ మ్యాన్ షో అండి. సో ఈరోజు సక్సెస్ ఇది వచ్చింది అంటే దీనికి కారణం నేను ఒక్కడిని కాదండి. లైక్ ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ సో అన్కాంప్రమైజ్డ్గా ఇంత బోత్ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు దే సపోర్టెడ్ అస్ ఎ లాట్. అంటే బడ్జెట్స్ కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ మూమెంట్లో ప్రొడక్షన్ బడ్జెట్ కన్నా మా విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా పెరిగింది. అయినా కూడా దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దిస్. అండ్ ఆది గారు, వితౌట్ యూ ప్రాజెక్ట్ లేదు సార్, ఫర్ షూర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో అట్లే ఎవ్రీ యాక్టర్స్ అండి, అర్చన గారు కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, మీసా లక్ష్మణ్ గారు కావచ్చు. ఇప్పుడు మీసా లక్ష్మణ్ గారు ఇంటర్వెల్ బ్లాక్ పేలిందని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఈ ఇంటర్వెల్ బ్లాక్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ గాట్ హెర్ట్. అక్కడ దీంట్లో ఆది గారికి దెబ్బలు తగిలాయి, ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలాయి. దాంట్లో పర్టికులర్లీ మీసా లక్ష్మణ్ గారికి ఒక పాయింట్లో చెయ్యి తెగి బ్లడ్ అలా కారిందండి, లిటరలీ. ఐమ్ ట్రైన్ లిటరలీ. సో స్టిల్ హీ వాస్ లైక్, అప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది టైము, మేము 6 to 6 కాల్ షీట్ చేస్తాను. హీ వాస్ లైక్, సార్ ఇంక 2 hours ఉన్నాయి, ఇంకా ఇన్ని షార్ట్స్ చేయాలా, సో లెట్స్ డూ ఇట్ సార్, లెట్స్ నాట్ కాంప్రమైజ్ అని చెప్పేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న బడ్జెట్స్కి వీ నీడ్ టు ఫినిష్ దట్. ఆ రోజు అనుకుంటే ఆ రోజు ఫినిష్ అవ్వాలి మాకు అనమాట. సో ఈవెన్ శ్వాసిక, షీఈస్ నాట్ హియర్ ఈరోజు, షీ గాట్ హర్ట్. ఆది గారి దెబ్బలు తగిలాయి. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ పడ్డాయండి, ఎవ్రీ వన్. సో ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాక్టర్స్తో పాటు మా టెక్నీషియన్స్ అండి, మా డిఓపి ప్రవీణ్ బంగారి కావచ్చు, శ్రీచు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ శ్రవణ్ ఎడిటర్, మూర్తి గారు మా ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్ మాస్టర్. అండ్ పర్టికులర్లీ అండి ఈరోజు థియేటర్లో ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ దట్ సౌండ్స్. సో ఈ సౌండ్ డిజైన్స్ మొత్తం చేసింది సిద్ధార్థ్ అండి, హీఈస్ నాట్ దేర్ హియర్ టుడే. సో అండ్ విష్ణు హూ డిడ్ ద మిక్సింగ్ అండి. సో ఎలా ఉందంటే ఐఎమ్ జెలస్ ఆఫ్ శ్రీచరణ్. యాక్చువల్గా నన్ను పొగిడేదానికన్నా శ్రీచరణ్ ఎక్కువ పొగుడుతున్నారు అనమాట కామెంట్స్లో ఎక్కడ చేసి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీచు, యూ డిడ్ ఎ వెరీ వెరీ టెరిఫిక్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, లైక్ ఈ ఎఫర్ట్స్ అన్ని అందరూ పెడతారు పాపం. ఎవ్రీ మూవీకి ఎవ్రీ వన్ విల్ ట్రై టు డూ ఆల్ దీస్ ఎఫర్ట్స్ అండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ దే లైక్ ద మూవీ, దట్ ఈస్ వేర్ రిజల్ట్ అనేది అక్కడ తెలుస్తుంది మనకు. ఈ స్క్రిప్ట్ మేము రాస్తూ ఉండే ప్రాసెస్లో నా రైటింగ్ డిపార్ట్మెంట్లో లైక్ సుహాస్ అండ్ రామరాజ్ గారు అండ్ సురేష్ ముగ్గురు ఉన్నారనమాట. ఉంటే మేము చాలా లేయర్స్ యాడ్ చేసాం సార్. అంటే ఆ లేయర్స్ యాడ్ చేస్తూ ఉంటే లైక్ వివర్ కన్సర్న్ ఉంది అనమాట. అంటే ఇవన్నీ ఎక్కుతాయా జనాలకి, లేదా కన్ఫ్యూజ్ అయ్యి ఎట్లా వెళ్ళిపోతారా, అంటే ఏంద్ర పిచ్ అనుకుంటారా అనేది చాలా కన్సర్న్ ఉంది. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ ఈ లేయర్స్ అన్ని జనాలు లైక్ ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. సో నాకు చాలా పర్సనల్ మెసేజెస్ కావచ్చు, లేదా ఆన్లైన్లో కావచ్చు, ఇప్పుడు చూసుకున్నాడు అని చెప్పినా సరే, ఆ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాలు అని చెప్పినా సరే, అండ్ కర్మఫలి ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్, అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్. సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే, దే ఆర్ కంపేరింగ్, అతను పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు, భగవద్గీతని సినిమాని కంపేర్ చేస్తూ థిమాటికలీ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో ఐ ఫెల్ట్ లైక్ ఆడియన్స్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ టు బీ హానెస్ట్, మేమంతా అండర్ డాగ్స్ అండి ఈ సినిమా, లైక్ శంబాల ఇట్స్ లైక్ అంతా అండర్ డాగ్ టీమ్ అదనమాట. సో ఇప్పుడు థియేటర్లో ఫస్ట్ ఓపెనింగ్ ఆ టైటిల్ పడ్డప్పుడు దాన్ని షూట్ చేసి దాన్ని చాలామంది షేర్ చేశారు, లైక్ ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. పీపుల్ ఆర్ షౌటింగ్. సో ఐ వాస్ లైక్, వీఆర్ లైక్, అంటే వీ డి నాట్ ఎక్స్పెక్ట్ అండి, వీ థాట్ ఇట్ లైక్ ఇట్ విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ నాయిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ లైక్ డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తుంది ప్రొడ్యూసర్స్ అని అనుకున్నాం. కానీ ఇట్స్ లైక్ ఇంత హ్యూమంగస్ అప్లాజ్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ హూఎవర్ ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడలేదో అండి, డెఫినెట్గా వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండి, బికాస్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ థియేటర్. ఆ సౌండ్ డిజైన్ అంతా కూడా మీరు థియేటర్కి వెళ్తేనే యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్
అండ్ నేను డైరెక్టర్ గారిని కలిసినప్పుడు జస్ట్ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అని చెప్పి. సరే నేను ఆ క్యారెక్టర్ నేను చేసుకుని లాస్ట్ ప్యాకప్ రోజు కూడా బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను. మొన్న నేను థియేటర్లో కూర్చొని ప్రీమియం చూసినప్పుడు నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, అసలు ఏంటి ఇది సినిమా అని. నా వైఫ్ అయితే పక్కన కూర్చుని చాలా భయపడుతూ ఇలా అసలు ఇదే అంటే భయం ఇన్ ద సెన్స్ తనకి ఒక్కొక్క పర్ఫార్మెన్సెస్ చూసి చాలా షాక్ అయింది. అసలు అంత మంచి పర్ఫార్మెన్సెస్ చేయించారు సార్ ప్రతి ఒక్కరితో కూడా, ప్రతి యాక్టర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ చాలా అంటే ఆయన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్గా హీఈస్ లైక్ ఎ చైల్డ్, లైక్ ఈజ్ అ వెరీ ప్యూర్ సోల్. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టు అండి, ద బెస్ట్ డైరెక్టర్ దొరికారు మన తెలుగు ఇండస్ట్రీకి. ఎందుకు అని అంటే నేను 25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, టెలివిజన్ చేస్తూ వస్తున్నాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నాను. బట్ టెలివిజన్లో నాకున్న పాపులారిటీ వేరే ఉంది, బట్ సినిమాలో నా కట్అవుట్ని ఎలా చూపించాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది ఫస్ట్ టైం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్. నాకు ఎన్నో మెసేజెస్ ఇన్స్టాలో, ఫేస్బుక్ అండ్ త్రూ వాట్సాప్. అండ్ షికాగో నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది, మా ఫ్యామిలీ అక్కడ ఉంటారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసి నిన్న ఒక థియేటర్ కాస్త 5 theaters అయ్యాయంట. ఒక థియేటర్లో ఉంది చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు, 5 theaters వచ్చాయని చెప్పి ఫోన్ చేశారు. సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. 2005 నవంబర్లో వెన్నెల రిలీజ్ అయింది. 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా. వెన్నెల, రాఖీ ఆ రెండు ఒక రకమైన నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది, అనవసరంగా ఒక రకంగా అనుకుంటాను కానీ. బట్ ఐ థింక్ అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి రోల్స్ చేశాను, బాగానే చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయో. బట్ ఇట్ ఈస్ నెవర్ ఏమంటే సటిల్ యాక్టింగ్ అని, లేకపోతే క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసావని ఇవన్నీ ఉండినాయి. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక 3 days నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ కాల్ కానీ నైట్ 1 o'clockకి సినిమా అయిపోగానే చేస్తున్నారు. లిటరలీ సినిమా అయిపోగానే లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు. నేను ఇంకా చూడలే సినిమా, నేను నిన్న చూసా. నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే మొన్న ఏదో స్టంట్లు చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశా. మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఎరగొట్టుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను. అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్, మీకు తెలుసది, నేను చెప్పాను కూడా, అవ్వలేదు. బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు, మా నాన్న, నా మిస్సెస్కి షీఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్. ఓకే అంటది అనమాట. ఓకే ఈజ్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గివ్ మీ. అలాంటిది మొన్న సినిమాలో మాత్రం అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే. ఐ మీన్ ఐ వాజ్ ఒక పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా, ఎందుకంటే ఇవన్నీ షాకులు తగులుతున్నాయి ఇక్కడ. సో అదొకటి. నార్మలీ భయపడే సీన్లు అంటే మా అత్తగారు కూడా చూడరు, అలాంటిది నన్ను భరించి చాలా బాగా చేసావని మా నాన్నగారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే బయట ఎంత చేసినా, బయట ఎవరెలా రిసీవ్ చేసుకున్నా, ఇంట్లో రిసీవ్ చేసుకునే ఒక మాట ఉంటుంది. మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై యాక్టింగ్, వెన్నెలలో బాగా చేసేవారు అది ఇది అని. కానీ ఫస్ట్ టైం ఇందాక అరే ఎప్పుడు నువ్వే కదా దెబ్బలు తినేది, బాగానే ఫైట్ చేశారా ఆడ. అంటే దట్ మాస్క్ ఉన్న అపీల్, అది లిటరలీ మాస్క్ ఉన్న అపీల్. ఐ కాంట్ ఎలాంటి సెటిల్ చేసుకున్నా కూడా, ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా, నిన్న ఇట్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్ సార్ ఈస్ థ్యాంక్ యూ వికంద్రమణి గారు. అసలు నాతో లుంగి కట్టించి మీరు అలాంటివి ఏందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలానే ఆదిని టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారం లాంటి
ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీమ్ని, తర్వాత ప్రేమనివ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. ఇందాక నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ నేను సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఎన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్న తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని, లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లోకి వచ్చే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళలాగా. రీసెంట్గా ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను, ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమీ లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా, వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ మీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం ఆర్టిస్టులుగా. ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తుంది. అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం. మా ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అంత డబ్బు రావాలి, మా డైరెక్టర్ గారికి బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరూ ఆర్టిస్టులు బిజీగా ఉండాలి, వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. పత్రికల వారికి, టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి. మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి. వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు, అదే వచ్చింది తిప్పలు మాకు. బాగుందని వేయండి. అందరూ క్షమించాలి. ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు. విగ్గు పెట్టుకుంటానండి అన్న, వద్దమ్మా అన్నారు. ఆయన వద్దంటున్నారు, మనం పెట్టుకుంటే బాగుండదేమో, బాగా తీయరేమో అని లేకుండా చేశారు. అయినా అందంగా ఉన్నాయి. చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమో వద్దమ్మా అలా వచ్చాయన్నారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నాను. ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను. ఇంకా పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అందరికీ ఒక విషయం చెప్పాలండి. అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్. మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి. నైట్ 6 to morning 6 షూట్ చేసేది అనమాట. మోసం చేశారండి, అది మాత్రం మోసం చేస్తాను. సో అంత చలి అంత ఉండేది. కొన్ని సార్లు వెయిటింగ్, ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట. సో నేను అనుపూర్ణమ్మ గారిని రామరాజు గారు మేడం ఇద్దరిని మీరు క్యారవాన్లో వెళ్ళి కూర్చోండి, లేదు సార్ ఇక్కడే ఉంటాం, మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం మళ్ళీ ఎందుకు అంటే లేదు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లైన్ మేడం. నాకు ఏమర్థమైందంటే ఒక ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లైన్ గా ఉన్నారు అంటే మీరందరూ కష్టపడుతున్నారు కదా. కష్టపడినా మేడం, ఇట్స్ లైక్ అయినా కూడా లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ.
నీకు ఇక్కడి నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అది ఒక మంచి సినిమా ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని ముందుకొచ్చిన ఏస్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ మా అల్లు అరవింద్ గారికి, మా మెగా డైరెక్టర్ బాబీ గారికి, వశిష్ఠకి, మా హీరో, నన్ను ప్రొడ్యూసర్ చేసిన హీరో మా సందీప్ గారికి, కోనా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా అంతా ఈ సినిమాని జనాల్లోకి ఇంకా సెకండ్ వీక్ కూడా బాగా తీసుకెళ్ళి ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్కి ముందు నేను చాలా మాటలు విన్నాను. చిన్న సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి, ఆది సాయి కుమార్ సినిమాకి జనం థియేటర్కి వస్తారా, ఓటీటీ వచ్చిన చిన్న సినిమా చచ్చిపోయింది, ఇవన్నీ విన్నా. ఈ మాటలన్నీ తిప్పి ఎలంకాలతో కొట్టిన సినిమా శంబాల. అండ్ ఈ సంవత్సరం బిగినింగ్లో సాయి కుమార్ గారు పీలగొంత నాద లబ్బే అన్నట్టుగా అడుపరిచి సూపర్ హిట్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ ఆది ఫినిష్ చేసాడు సూపర్ హిట్ తోటి. అండ్ ఆది బ్రో ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తులాగా నువ్వు కంటిన్యూ సక్సెస్గా కొడుతూ ఉండాలి. విష్ ఆల్ ది బెస్ట్. ఇది ఒక కుటుంబ విజయం. అంటే పీజే శర్మ గారి కుటుంబం, అలాగే ఒక సినీ కుటుంబం. ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి రైటరు, నాలాంటి ప్రతి వాళ్ళు ఆదికి ఒక గొప్ప సక్సెస్ రావాలి అని ఒక మేనిఫెస్టేషన్ జరిగింది. అది జరిగి అది యూనివర్స్లోకి వెళ్ళింది. యూనివర్స్లోకి వెళ్ళి ఆ మేనిఫెస్టేషన్ నిజమయ్యి శంబాల విజయం రూపంలో మళ్ళీ తిరిగి మనకు వచ్చింది. ఇట్ ఈస్ రియలీ ఏ డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆది కానీ సాయి కుమార్ గురించి చెప్పాలంటే తను అందరికి కావాల్సినవాడు. ఈ హీరో లేదు, ఆ హీరో లేదు, ఆ స్టారు, ఈ స్టారు, మెగాస్టార్, సూపర్ స్టార్, అందరి స్టార్లకి అతి అతి దగ్గరైన మనిషి ఎవరు అంటే సాయి. అది తన మంచితనంతో ఒక పెద్ద కుటుంబాన్ని తను సంపాదించుకున్నాడు. ఆ కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అటువంటి కుటుంబానికి ఈ సినీ పరిశ్రమే ఒక కుటుంబం చేసేసుకున్నాడు సాయి.